అకాడమీ అండలేని ఆంధ్రులు అందరికీ వందనాలు. తెలుగు నాటక రంగం అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా తీసుకొచ్చాను. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అకాడమీలు ఉన్నాయి. అంటే వాటి ప్రాముఖ్యత తెలుస్తోంది. వాటి ప్రయోజనాలను ఆయా రాష్ట్రాలు పొందుతూనే ఉన్నాయని దీన్ని బట్టి కూడా తెలుస్తోంది. అయితే మన రాష్ట్రంలో అకాడమీలు ఎందుకు లేనట్టు? మనకి అవసరం లేదా? ప్రయోజనం ఉంటే మన జనం ఎందుకు ఉద్యమించటం లేదు? అనేక ప్రయోజనాలను ఆశించి గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం 8 అకాడమీలను అనేక సమయాల్లో స్థాపించింది. అవి: 1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1957, సంగీత నాటక అకాడమీ 1957, లలిత కళా అకాడమీ 1961, తెలుగు అకాడమీ 1968, అంతర్జాతీయ తెలుగు సంస్థ 1975, ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ 1976, ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీ 1963, ఉర్దూ అకాడమీ 1976. అనేక రంగాల్లో ప్రయోజనాలను ఆశించి వీటిని నెలకొల్పినట్లు తెలుస్తోంది. అకాడమీ ఆశయ సాధనలో కొన్ని అవకతవకలు జరిగి ఉండవచ్చును. వాటిని ప్రక్షాళన చేయటం మానేసి మొత్తం అకాడమీలనే రద్దు చేయటం ఎంతవరకు సబబు? తలపోటుకు మందు వేసుకోవాలి కానీ తల నరుక్కోలేం కదా. కొత్త విధానానికి నాంది పలికిన వేరే వ్యవస్థను నెలకొల్పితే అందులో మాత్రం చీడ పురుగులు పుట్టకుండా ఉంటాయా? ఈ ప్రజాస్వామ్య దేశంలో అవినీతిని అంతం చేయటం సాధ్యమా? సత్యం, శాంతి, అహింస, న్యాయం, ధర్మం మొదలగు భారతీయ సనాతన ధర్మాలు అంతరించిపోతున్నాయి. ప్రజలందరినీ నీతివంతుల్ని చేయడానికి కొందరు ఉద్యమాలు చేయాలి, లేదా ప్రభుత్వం అధికారంలో బలవంతంగా శాసనాలు అమలు చేసి ప్రజల్ని సక్రమ మార్గంలో పెట్టాలి. అధికారం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అసమర్థ ప్రభుత్వాలకు చేతకాకపోతే ప్రజలను అనుభవించవలసి వస్తుంది. అప్పుడు ప్రజలు ఉద్యమించాలి. ప్రజల్లో చైతన్యం లేకపోతే అనుభవించవలసిందే. యథా రాజా తథా ప్రజ. ప్రస్తుత విషయం సంగీత నాటక అకాడమీ గురించి ఆలోచిద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ నాటక సంగీత కళలో వివిధ రీతులను అభివృద్ధి పరచాలనే సదుద్దేశంతో 1957 సంవత్సరంలో స్థాపించింది. వివిధ కళల్లో కృషి చేస్తున్న కళాకారులకు తగు సలహాలు ఇవ్వటం, సంగీతం, నాటకం, నృత్యం, జానపద కళలు మొదలగు వాటిలో శిక్షణ, పరిశోధన, ప్రచురణ, తత్సంబంధమైన వాటికి ఆర్థిక వనరులను సమకూర్చటం, ప్రజల మధ్య సత్సంబంధాలను ఏర్పరచటం దీని ప్రధాన ఉద్దేశం. మహానటుడు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యాక్షన్తో, ఒక్క కలంపోటుతో ఈ ఆశయాలన్నీ మంటగలిసిపోయాయి. కళాకారులకు పెద్ద దిక్కువైన అకాడమీ 1983 సంవత్సరంలో రద్దయిపోయింది. కళాకారులకు అకాడమీ ఆశ్రయం లేకుండా పోయింది. తర్వాత ప్రభుత్వాలకు కళాకారుల ఆవేదన అకాడమీలను పునరుద్ధరించాలని వినిపించిన చెవిటివాని వద్ద శంఖం ఊదినట్లే అవుతోంది. భజగోవిందం మూఢమతే. దిక్కుచోతని స్థితిలో మన కళాకారులు ఉన్నారు. ఆదుకునే నాదుడు
ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తున్నారు. మనకి దేవుడే దిక్కు. పరబ్రహ్మ పరమేశ్వర ప్రార్థం శరణ్యం. శ్రీ ఎంబీకేవి ప్రసాదరావు గారి సారథ్యంలో హైదరాబాదులో ఎన్ఎస్ఎస్లో యువ కళావాహిని శ్రీకళానికేతన్ సంస్థల నిర్వహణలో 2003 ఆగస్టు 4న ప్రముఖ కళాకారులందరితో సభ నిర్వహించి సమాలోచన ఫలితంగా వచ్చిన విషయాలను 15 సూత్రాలతో కళాకారుల సంతకాలతో వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. విశ్వదాభిరామ వినురవేమ అంటూ వేమన మొరపెట్టుకున్నట్లే అయ్యింది. ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ఓ కమిటీ వేసింది. అది మామూలే. అధికారంలో ఉన్న నాయకులు హామీలు ఇవ్వటం కూడా చేశారు. ఇది మామూలే. అవన్నీ కార్యరూపం దాల్చేది ఎప్పుడు? వాటి ఫలితాలు కళాకారులకు అందుకునేది ఎప్పుడు? పెళ్లి చూపులైనంత మాత్రాన పెళ్ళి అయినట్లు కాదు కదా. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసి ఉండవచ్చును, కానీ అది స్వర్గానికి సమానం కాదు. త్రిశంకు స్వర్గమే. లేగదూడ బదులు చేటపెయ్యను పెడితే వాస్తవం ఎంతకాలం తెలియకుండా ఉంటుంది. 25 సంవత్సరాలు గడిచినా, ప్రభుత్వాలు మారినా పాలకులు వాస్తవాలు గ్రహించటం పోవటం శోచనీయం. ఇది వరలో నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వల్ల రాష్ట్రంలో కళా వికాసానికి, కళాకారుల పురోగతికి దోహదపడేది. దాన్ని పునరుద్ధరించాలని ముక్త కంఠంతో కళాకారులు ఘోషిస్తున్నారు. 25 సంవత్సరాల పాటు సంగీత నాటక అకాడమీ మన రాష్ట్రంలో కళల పురోగతికి కృషి చేయటం మరువురానిది. జాతీయ స్థాయిలో తెలుగు కళాకారులకు గౌరవం దక్కాలన్నా, కళలను పరిరక్షించుకోవాలన్నా అకాడమీ పునరుద్ధరణ తప్పదు. ప్రభుత్వానికి, కళాకారులకు అకాడమీ వారధిగా ఉండాలి. అకాడమీ సారథి కావాలి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, అటు ఆదిలాబాద్ వరకు మన రాష్ట్రంలో విభిన్న నృత్య రీతులు ఉన్నాయి. అకాడమీ పునరుద్ధరణతోనే ఆయా నృత్యాలు పరివ్యాప్తి సాధ్యమవుతుంది. సంగీత నాటక అకాడమీ ఉన్న తరుణంలో ఎందరో తెలుగు కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో తమ కళా నైపుణ్యాన్ని చాటుకోగలిగారు. ఉత్సవాలు, సదస్సులు, వర్క్షాపులు, క్షేత్ర పరిశోధన, రికార్డింగ్ వంటి అనేక విస్తృత కార్యక్రమాల ద్వారా అకాడమీ అండగా ఉండేది. నేడు అది కరువైంది. ఆ రోజుల్లో అకాడమీ నిర్వహించిన పనులు ఇప్పుడు 4 వైరుధ్యమైన విభిన్న సంస్థలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేదు. అధికారాలు కళలపై అవగాహనే లేకపోవటం పెద్ద లోపం అయ్యింది. అది కళాకారులకు శాపం అయింది. దీనివల్ల కళాకారుల్లో అయోమయ స్థితి ఏర్పడింది. ఒకప్పుడు రాష్ట్రంలో కళలు కలకల్లాడేవి, ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఇతర అకాడమీలను చూసి నేర్చుకోవాలనే జ్ఞానం మన అధికారులకు లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాంస్కృతిక పర్యాటక శాఖల్లో వ్యక్తి పూజలకు గుర్తింపునిస్తూ నాటకీయమైన నిర్ణయాలకే ప్రాముఖ్యతనిస్తున్నారు. దీనివలన దీర్ఘకాలిక ప్రణాళికలు లేక వివిధ కళల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. కళాకారులు కన్న కళలు కళ్ళలవుతున్నాయి. మన దేశంలో సెంట్రల్ అకాడమీ 1952 మే 31న ప్రారంభమైంది. అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రోత్సాహంతో
కేంద్ర సంగీత నాటక అకాడమీకి తొలి అధ్యక్షుడిగా పివి రాజమన్నారు వ్యవహరించారు. ఆనాడు మనకు ఆ గౌరవం దక్కింది. సంగీతం, సాహిత్యం, నృత్యాలకు విడివిడిగా సంస్థలు నెలకొల్పటం వల్ల అచ్చంగా అవగాహన కలిగిన వారు శ్రద్ధ పెట్టే అవకాశం పెరిగింది. మన రాష్ట్రంలో 1957 నవంబర్ 18న రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఆమోదంతో డిసెంబర్ 23 నుంచి ఆర్బి రామకృష్ణరాజు అధ్యక్షతన అకాడమీ ప్రారంభమైంది. శ్రీ బెజవాడ గోపాలరెడ్డి సాహిత్యం, శ్రీ నూకల సరోత్తమరెడ్డి లలిత కళలు, శ్రీ పూసల సూర్యచంద్రరావు నాటకం వంటి బాధ్యతలను నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. 75 మంది సభ్యులు, 14 మంది కార్యవర్గ సభ్యులతో ప్రజాస్వామ్య విధానాలతో ప్రణాళిక రూపకల్పన జరిగింది. అకాడమీ రద్దయిన తర్వాత కాలంలో మన తెలుగోడి గోడు వినిపించడానికి అవకాశం లేకుండా పోయింది. కీలకమైన కొన్ని విధాన నిర్ణయ సమావేశాలకు మన ప్రభుత్వం ప్రతినిధులను హాజరు కాని సందర్భాలు అనేకం ఉన్నాయి. కేంద్రం మంజూరు చేసిన కోట్ల రూపాయల గ్రాంట్లు కూడా మన రాష్ట్రానికి రాకుండా పోతున్నాయి. కేంద్ర అకాడమీ అనుసంధానంతో కార్యక్రమాలు విధాన కల్పన చేసే యంత్రాంగం మనకు కొరవడింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ స్వర్ణోత్సవ నాటకోత్సవాల సందర్భంగా అన్ని భాషల నాటకాలు అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించి 2003 అక్టోబర్లో ఢిల్లీలో ప్రదర్శించారు. అందులో ఒక్క తెలుగు నాటకం లేకపోవడానికి ప్రధాన కారణం మనకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర సంగీత నాటక అకాడమీ లేకపోవడమే. ఈ విషయంలో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ఈ డిపార్ట్మెంట్లు, సాంస్కృతిక శాఖ, సంస్కృతి మండలి మొదలగి ఏమైనట్లు? అకాడమీ లేకపోయినా మేము ఉన్నాం కదా అని భరోసా పలికేవారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎస్కేపిస్టుల నుంచి ఏం సమాధానం వస్తుందిలేండి. వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి కదా. కళాకారులు ఎలా ఏడిస్తేనేం? సౌత్ జోన్ కల్చరల్ సెంటర్తో సహా పలు విభాగాల్లో మన రాష్ట్రానికి సంబంధించిన సమాచారం తెలియని స్థితిలో ఉన్నాం. అధికారులకు తోచిన పద్ధతిలోనే కార్యక్రమాలు నిర్వహించే విధానాలు కొనసాగుతున్నాయి. ఇది విచారించవలసిన విషయమే. లలిత కళలకు ప్రాముఖ్యం లభించాలంటే అకాడమీ పునరుద్ధరించాలి, తప్పదు. సాంప్రదాయ తెలుగు కళలకు వెలుగు నింపి భావితరాలకు అందించటానికి అకాడమీ కావాలి. అకాడమీ లేనందున పురోగమనం వైపు కాక తిరోగమనం పయనించడం జరుగుతోంది. పైగా అకాడమీ లేనందున నష్టాలే అధికంగా జరుగుతున్నాయి. గతంలో అకాడమీ నడిపిన నాట్య కళ పత్రిక కనుమరుగైంది. నాటక కళ సమాచారం ఇప్పుడు అందకుండా పోయింది. కేంద్ర అకాడమీలో రాష్ట్రానికి తగిన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల కేంద్ర అకాడమీ ఇచ్చే పద్మ అవార్డులు కనుమరుగవుతున్నాయి. 18 సంవత్సరాలుగా పద్మ పురస్కారాల ఎంపికలో మన రాష్ట్ర కళాకారులకు కోలుకోలేని అన్యాయం జరిగింది. వందే పద్మాకరం ప్రసన్న వదనం అంటూ భజన చేసుకోవలసిందే. భారతదేశంలోనే సంగీత నాటక అకాడమీ లేని రాష్ట్రం మనది కావడంతో మన కళాకారుల అభివృద్ధి లేకుండా పోయింది. కనీస ప్రోత్సాహాలు కూడా అందటం లేదు. ప్రముఖ కళాకారులు, పరిశోధకులు, నాట్యాచారులు, పండితులు, విద్వాంసులు ఆవేదన చెందుతున్నారు. గతంలో అకాడమీలో సభ్యులుగా ఉన్న కురువృద్ధులు ఏం చేస్తున్నారో కదా. వారి అనుభవంలో అకాడమీని పునరుద్ధరించడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తే బాగుండును. కౌరవ సభలో
మౌనం దాల్చినట్లు మిన్నకుంటే ఎలా? 1983 నుంచి 2009 ఈ వ్యాసం రాసే వరకు 25 సంవత్సరాలు అకాడమీని పునరుద్ధరించలేదు. కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి కల్చరల్ మ్యాప్, సాంస్కృతిక చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ లేకపోవటం దురదృష్టకరం. జాతీయ స్థాయిలో తెలుగు కళాకారుల ఉనికిని దాదాపుగా కోల్పోయారు. అంటే తెలుగు కళామతలికి కేంద్రంలో సముచిత స్థానం లేకుండా పోయింది. పాలకులు ఎప్పుడు కళ్ళు తెరుస్తారో కదా. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ కేంద్రం వేయటం లేదు. అది మన తెలుగు జాతికే అవమానం. అకాడమీ కోసం ఆశపడితే రాదు. అకాడమీని సాధించుకోవాలనే ఆశయం ఆంధ్రులకు ఉండాలి. అందుకు అవసరమైతే ఉద్యమించాలి. నమస్తే.